హే గాయ్స్ కూడా ఒక ఆర్ట్ అలవాటు ఉండాలి అంటే ప్రొఫెషనల్ చెఫ్ చేస్తున్నాడు, మనం చూసి నేర్చుకోవాలి. తెలిసి మావా నీకున్నంత గొప్పలుపు తాగలేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. Brownie with vanilla is my all-time favorite. ఎవడు అడిగాడు నిన్ను? చాలా ఉన్నాయి ఇంకా. హే గాయ్స్, ఎలా ఉన్నారంతా? సో నేనైతే కుక్ విత్ జాతిరత్నాలు షోలో పార్టిసిపేట్ చేస్తున్నా. సో దానికోసం ఆ కుకింగ్ షోలో నేను ఒక డిష్ ప్లాన్ చేసా. సో అది నేను నేర్చుకోవడానికి అయితే నాకు నచ్చిన కేఫ్కి అయితే నేను ఏదో ఒక కష్టపడి రేపే యాక్చువల్లీ షో. ఇప్పుడు ఆల్రెడీ చాలా టైం అయింది. ఫటాఫట్ నేర్చేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతా. గ్లవ్ వేసుకోవడానికి కూడా ఒక ఆర్ట్ అలవాటు ఉండాలి. అంటే చూడండి కష్టపడుతున్నా. ఇందులోకి లెమన్ కావాలి కదా, కొరియండర్ అంతేనా? ఇది సాల్ట్. ఫిష్ లో ఉంటుందా? పెప్పరా ఎక్కువ పెప్పర్. ఇంకేం వేయాలి? ఎగ్, ఎగ్ చిన్న మంట పెట్టాలా? దీన్ని ఇంకా చిన్న పీసెస్ చేయనా నెక్స్ట్ టైము? ఫస్ట్ టైం చేస్తున్నా, బట్ రెసిపీ తెలిస్తే అండ్ ఆల్రెడీ నేను కుకింగ్లో బిగ్ బాస్లో చేశాను కాబట్టి బాగా వస్తుందన్న నమ్మకంతోనే చేస్తున్నా. లెట్స్ సీ. అండ్ యునో చేసిన తర్వాత ఎవరికి తినిపిస్తున్నానో గెస్ చేయండి. అండ్ యా, టైంని ఫాలో అవ్వడం బెస్ట్ నాకు తెలిసి. 5 minutes, 3 to 5 minutes డిపెండ్స్ ఆన్ ఆయిల్ హీట్ని బట్టి. కొన్నిసార్లు ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు లో ఫ్లేమ్లో అయితే, బట్ 5 minutes చాలు. ఇంకాసేపు ఉంచినా ఇచ్చేనా? ఉంచొచ్చేమో కొంచెం సేపు. పిండి ఎక్కువ అంటుకుంది కదా, ఇది ఇక్కడ పెట్టుకోండి. సో ప్రొఫెషనల్ చెఫ్ చేస్తున్నాడు, మనం చూసి నేర్చుకోవాలి. తెలిసి మావా నీకున్నంత గొప్పలుపు మన ఏరియాలో ఎవడకుండదురా.
బస్సా వాటర్ ఉండగా వేసాను. వదిలేనా? ఓకే, కొంచెం ఆనియన్ కూడా చిన్న మంటలో ఉందా? బంద్ అయిపోయింది. పేస్ట్ చేసుకోండి, పర్లేదు పేస్ట్ చేసుకోండి, అది మారిపోతుంది. ఇదా డైరెక్టా? ఎంత? సరిపోతుంది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఏది? పేస్ట్ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. తాగలేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పక్కన కొంచెం వేసుకోండి. బ్యాక్ సైడ్ మిడిల్ ఇదేంటిది? అరోమేట్ పౌడర్. స్మెల్ రాకుండానా? అరోమేట్ మంచిగా వెజిటబుల్ పౌడర్ పౌడర్తో చేస్తాం. రావట్లేదే బరువు ఉంది అది. సరిపోతుంది. అబ్బా మాడిపోయింది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీకు ఇంకేం వద్దా? పైన గార్నిష్ చేసుకోండి. ధనియా కొంచెం వేసుకోండి. ఓకే, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నేను కూడా టేస్ట్ చేయాల. గార్నిష్ చూడడానికి బాగుండాలి. ఎంత మంచి Brownie with vanilla is my all-time favorite. ఎవడు అడిగాడు రా నిన్ను? And he just did coriander fish. చూద్దాం టేస్ట్ ఇట్. I don't know. నిజంగానే బాగుందా? సో నేను కూడా ట్రై చేస్తున్నా. బాగుందమ్మా. ఇట్స్ ఎ జెన్యూన్ ఫీడ్బ్యాక్. And you are trying for the first time కదా? బాగుంది కదా? నాట్ బ్యాడ్. I generally don't like fish. But bell pepper. కంబైన్ తింటే బాగుంటుంది. ఇంకా దీంతో తిన్నాదా? కొంచెం ముట్టుకుపోయిందా లాస్ట్లో? ఫ్లాష్ బ్యాక్. ఆగలేదు.
కొంచెం. దీంట్లో తక్కువ ఉంటే అక్కడ ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చేస్తాం పైనుంచి వేసారు అది ఇది అరోమేటిక్ బట్ బాగుంది. బట్ బాగుంది. జస్ట్ నాకు ఇందాకైతే ఒక్క పీస్ లోనే అనిపించింది, ఇందాక మళ్ళీ ఇప్పుడు తింటే అనిపించలేదు. ఇంకా చూడండి క్యారెట్ ఇది మెయిన్ బేస్ చేసుకోవాలి బటర్ఫ్లై కోసం. ఇలాంటి పెట్టిన ఇది ఇంకా పెట్టేసుకోవాలి. దీనికి ఫస్ట్ షేడ్స్ ఇది నేను చేస్తాను. ఓపెన్ చేసి పెట్టాల్సి ఇట్లా వేసేసుకుంటే ఇప్పుడు కాకపోతే కంపల్సరీ వాటర్ వేయాలి. వాటర్ లేకపోతే రాదు. కంపల్సరీ వాటర్ వేసినా అది పడుతుంది అనేది కొంచెం హాట్ వాటర్ కూల్ వాటర్ ఐస్ క్యూబ్స్ వేసేసుకుంటే వాటర్ వేసుకొని చేసుకోవాలి. ఈ టైప్ మనకు తొందర వస్తుంది. ఎట్లా అంటే మరి విషయం ఉంటుంది లిక్విడ్లో దొరికేస్తుంది. అలా పట్టిరా నువ్వు అనుకుంటా. నైఫ్స్ తీసుకొని వచ్చాను. నైఫ్స్కి ఏం ప్రాబ్లం ఉంటుంది కదా. బటర్ఫ్లై సార్ వేసి వేసుకుంటావు కదా. ఇట్లా తీసుకున్నప్పుడు ఇది ఉంది కదా, ఇది కింది వరకు ప్రెస్ చేయాలి. ఫైనల్లీ ఫ్లవర్. ఇదిగో ఫ్లవర్, నువ్వే నా లవర్. జోకుడా. సో ఎవరికి కావాలి ఈ ఫ్లవర్? నాకే. వచ్చిందా ఫైనల్? One eternity later. Take this butterfly. చాలు 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 ఎక్కువ చేసినారు దాంట్లో ఎక్కువ అంత కింది వాళ్ళు తీసుకుంటారు. అది కొంచెం ఇది ఉంది కదా, అది అవసరం లేదు. ఇది ఉంది కదా, ఇది కొంచెం పెంచాలా? ఇది ఉంది కదా. సో మీకు ఇక్కడ కింద ప్రాబ్లం అనిపిస్తుంది. ఇది కొంచెం పైన వరకు తీసుకోండి. ఇది కొంచెం తీసేసేయండి, పర్లేదు. అదే ఫస్ట్ ఎప్పుడైనా ఈజీవి బాగా వచ్చేవి చేయాలి. One more time I did. అమ్మయ్య రేపేమవుతుందో. రేపే ఇది ఒకటి ఫ్లవర్ రాసేది. ట్రై చేస్తాను లాస్ట్ లో. సో గాయస్ ఫైనల్లీ నేనైతే నేర్చుకున్నాను లెమన్ కొరియాండర్ ఫిష్, బట్ ఒకసారి చేశాను. ఐఎమ్ హోపింగ్ నేనైతే బాగా చేస్తానని. అండ్ అది పక్కన పెడితే గోంగూర మటన్ అండ్ బగారా రైస్ కూడా చేయాలి. కుదిరితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి అది కూడా ప్రాక్టీస్ చేస్తాను. హోపింగ్ ఫర్ గుడ్ టుమారో షోకి. అండ్ ఎట్లా ఉంది ఎందుకే ఫిష్? ఫిష్ అయితే చాలా బాగుంది, బట్ యూ హ్యావ్ టు గో అండ్ ట్రై దట్ మటన్, గోంగూర మటన్ అండ్ బగారా రైస్ ఆల్సో. బట్ ఫిష్ అయితే చాలా బాగా వచ్చింది. ఓకే సీ యూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో గాయస్ I hope you guys enjoyed this whole video.
నేను జాతిరత్నంగా రేపు షోలో ఏం చేస్తానో నాకు తెలీదు, బట్ కుకింగ్ అయితే చాలా బాగా చేస్తున్నాడు డిమోన్ పవన్. I will try my best and please do subscribe to Demon Pawan official channel. At the same time, do subscribe to Ritu Chaudhary's YouTube channel. See you guys, bye. See you.